శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం గురించిన పచ్చి నిజాలు, పచ్చి అబద్ధాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి 9:13 మొదలై అక్టోబర్ 3వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:17 పూర్తయిపోతుంది. అంటే పూర్తిగా గ్రహణ కాలం 6:04 ఉంటుంది. ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనేది ఒక అగ్ని వలయంలాగా ఏర్పడుతుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ సూర్యగ్రహణం అనేటటువంటిది భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఎవరూ కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎక్కడా దేవాలయాలు మూసివేయరు. పట్టు స్నానము, విడుపు స్నానము ఆచరించాల్సిన అవసరం లేదు. అయితే ఈ గ్రహణం ఏర్పడినటువంటి రోజు అంటే బుధవారము, మర్నాడు గురువారము శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల, శివాలయంలో అభిషేకం చేసుకోవటం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పట్టు స్నానం, విడుపు స్నానం, దానాలు ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అయినప్పటికీ ఆ గ్రహణం అనేది ఆకాశంలో ఉంది కాబట్టి బుధవారము, గురువారము శివాలయ దర్శనం, శివాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. మరి ఈ గ్రహణము ఏ దేశాలలో ఉంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అర్జెంటీనా, చిలీ, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ఫాక్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియా, కిరచాటి, మెక్సికో, న్యూజిలాండ్, పరాగ్వే, పెరు, ఫిట్కెరైన్ దీవులు, నియు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టక్లావా, టంగా, తువాలు, యుఎస్ మైనర్ అవుట్ వైయింగ్ దీవులు, ఉరుగ్వే, వాలిస్, ఉటాన్ ఈ దేశాలలో మాత్రమే ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ఈ దేశాలలో నివసించే వాళ్ళందరూ వాళ్ళ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాన్ని బట్టి గ్రహణ నియమాలు పాటించాలి. అయితే ఆయా దేశాలలో పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేసుకుంటే చాలా మంచిది. అయితే ఆ దేశాలలో గ్రహణానికి సంబంధించిన దానాలు తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి, ప్రత్యేకమైన దేవాలయాలు ఉండవు కాబట్టి, పట్టు స్నానము, విడుపు స్నానము ఆచరించడం కూడా ఈ దేశాల్లో చాలామందికి సాధ్యం కాదు. కాబట్టి ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు గ్రహణ సమయంలో శివ కవచ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పఠించినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ఇష్టదేవతా నామస్మరణ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనసులో స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని మనసులో పఠించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవేవి చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాలు కూడా పఠించవచ్చు. అయితే ఆయా దేశాలలో ఉన్నటువంటి భారతీయులు మాత్రం ఈ విధంగా స్తోత్ర పఠనం చేయటం, మంత్రజపం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆయా దేశాలలో ఏర్పడే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను అనుసరించి ఆ దేశంలో ఏర్పడినటువంటి సమయంలో వచ్చే మార్పులను బట్టి గ్రహణ సమయంలో ఈ స్తోత్ర పఠనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మనకి ఎప్పుడు గ్రహణం ఏర్పడినా సరే గ్రహణ గోచారం అని ఉంటుంది. ఈ గ్రహణ గోచారం కూడా భారతదేశంలో ఉన్న వారెవరికీ వర్తించదు. కేవలం ఈ ప్రత్యేకమైనటువంటి దేశాలలో ఎక్కడైతే సూర్యగ్రహణం ఏర్పడుతోందో, ఏ దేశాలలో అయితే
కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆయా దేశాలలో ఉన్నటువంటి రాసుల వారికి మాత్రమే ఏర్పడుతుంది. ఒకవేళ ఆయా దేశాలలో భారతీయులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద ఈ గ్రహణ గోచారం అనేది కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైనా మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా 12 రాశులలో మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశుల వాళ్ళకి ఈ గ్రహణం అనేది ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వృషభ రాశి, సింహరాశి, మకర రాశి, మీనరాశి ఈ 4 రాశుల వాళ్ళకి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కన్యా రాశి, తులారాశి, కుంభరాశి, మిథున రాశి ఈ 4 రాశుల వాళ్ళకి ఈ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యమ అధమ ఫలితాలు కలిగినటువంటి రాశులు అంటే సింహరాశి, వృషభ రాశి, మీనరాశి, మకర రాశి, కన్యారాశి, తులారాశి, మిథున రాశి, కుంభరాశి ఈ 8 రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం ఏర్పడిన సమయంలో స్తోత్ర పారాయణ చేసుకోవటం లేదా నామజపం చేసుకోవటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అది కూడా ఈ దేశాలలో ఉన్నటువంటి భారతీయులు ఆ రాశులకు చెందిన వాళ్ళు మాత్రమే దీన్ని పాటించాలి. అంతేగాని భారతదేశంలో మాత్రం ఎటువంటి నియమాలు వర్తించవు. కాబట్టి అక్టోబర్ 2వ తేదీ ఏర్పడే ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణానికి సంబంధించి భారతదేశంలో ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన దేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం 12 రాసుల్లోనూ ఈ 8 రాసుల వాళ్ళు మాత్రం స్తోత్ర పారాయణ చేసుకోవటం, నామజపం చేసుకోవటం, పట్టు స్నానం చేయటం, విడుపు స్నానం చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతోంది కాబట్టి ఇది కొద్దిగా దేశంలో విపత్తుకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ఆస్కారం ఉంటుంది. అది కూడా ఏ దేశంలో అంటే ఈ గ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందో ఆ దేశానికి సంబంధించి మాత్రమే కొన్ని విపత్తులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే అమెరికా, కెనడా, మెక్సికో ఇలాంటి వాటిల్లో మాత్రమే కొన్ని ఉపద్రవాలు ఈ గ్రహణం వల్ల ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంతేగాని భారతదేశంలో మాత్రం ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దానివల్ల ఎలాంటి విపత్తులు ఎదురు కావు. అయితే అక్టోబర్ తర్వాత భారతదేశంలో రాబోయేటటువంటి యుద్ధ వాతావరణానికి కానీ రాబోయేటటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు కానీ కారణము గ్రహాల యొక్క సంచారమే. కొన్ని గ్రహాల స్తంభన తీసుకున్నా, దేశారిష్ట యోగాలు తీసుకున్నా వీటన్నిటి వల్ల మాత్రమే, కొన్ని గ్రహాల షష్టాష్టక దృష్టులు తీసుకున్నా వీటి వల్ల మాత్రమే ఇవన్నీ ఏర్పడతాయి తప్ప ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం వల్ల ప్రత్యేకంగా భారతదేశంలో ఏర్పడే విపత్తులేవి ఉండవు. కాబట్టి అక్టోబర్ 2వ తేదీ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం గురించి ఈ పూర్తి విషయాలు నిజానిజాలు తెలుసుకోండి. ఏవి పచ్చి నిజాలో ఏవి పచ్చి అబద్ధాలో తెలుసుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి దేశాలలో ఉన్న వాళ్ళు మాత్రము స్తోత్రపారాయణలు చేసుకోండి. భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా గ్రహణం ఏర్పడిన రోజు మర్నాడు శివాలయ దర్శనం చేసుకున్న, శివాభిషేకం చేసుకున్న, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకున్న ఉత్తమోత్తమమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.